21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. దేశభక్తి జాతీయ జెండా ఉండాల్సింది గుండెల్లో గాని బండల్లో కాదు అని చెప్పటమే కాదు నిరూపిస్తున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు. గణతంత్ర దినోత్సవం గొప్పగా జరుపుకున్నాం. అయితే ఆ జరుపుకున్న తర్వాత చాలా మంది చాలా చోట్ల జాతీయ జెండాలను ఎలా పడితే అలా పడేస్తుంటారు. అంటే వాటిని అవమానించినట్టే కదా. సో అలా జరగకూడదు అని చెప్పి అర్ధరాత్రి పూట తను బాధ్యత తీసుకొని ఎక్కడెక్కడైతే జాతీయ జెండాలు నేల మీద పడున్నాయో బండల మీద ఉన్నాయో వాటన్నింటినీ తీసి గుండెలకు హత్తుకున్నారు ఆయన. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రతిసారి కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటాం, జాతీయ పండగలప్పుడు ముఖ్యంగా ఆగస్టు 15th సేమ్ జనవరి 26th ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఆ నెక్స్ట్ డే ఏంటి, అదే రోజు నైట్ మీరు నిద్ర మానేసి అన్నీ మానేసి మొత్తం మీ ఏరియాలో మీకు చేతనైనంత సాధ్యమైనంత ప్రదేశం అంతా తిరిగి జాతీయ జెండాలు మొత్తం ఏరి ఒక దగ్గర జాగ్రత్తగా పెడుతూ ఉంటారు. ఎందుకు అలాంటి, అంటే అలా ఎలా అనిపించింది? ఎప్పటి నుంచి మీరు ఇలా చేస్తున్నారు? అసలు ఎందుకు? మీకు వెన్నెలానే ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ తరపున ఎప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మీరు ఎంత రెబలో ఎంత మీడియాలో రచ్చరచ్చ లేపుతుంటారో అందరికి తెలుసు. అది ఒక కోణం అయితే ఇది ఇంకొక కోణం మీలోది. ఈ దేశభక్తి అనేది ఎంత అనిపిస్తుంది అంటే అది చూసినప్పుడు నిజంగా దేశభక్తి అంటే ఇది కదా అనిపిస్తూ ఉంటుంది. మీరు అన్నట్టు ఆ రెబలిజము, ఆ రచ్చరచ్చ, ఆ ఎదురు లేకుండా ముందుకు వెళ్ళటము, ఆ రిస్క్ నేచరు అంతా కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది అని అంటే కనుక ఇక్కడి నుంచే మొదలవుతుంది. దేశం దగ్గర నుంచి మొదలవుతుంది. ఎందుకు అని అంటే కనుక ఈరోజు మనము 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. 1950లో మనం ఎప్పుడైతే గనక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నామో దానికి సూచికగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తారీఖున జరుపుకుంటూ ఉన్నాం. అంటే ప్రతి ఒక్క పౌరుడు తను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తన యొక్క ప్రాథమిక విధులు ఏంటి, ప్రాథమిక హక్కులు ఏంటి అని చెప్పి ఈరోజు డెమోక్రటిక్ కంట్రీలో అంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆర్టికల్ 19 మాకు లేదా అని చెప్పి అంటున్నారు అని అంటే గనక ఎందుకు అనగలుగుతున్నారు అని అంటే గనక ఈ రాజ్యాంగం ఉంది కాబట్టి. సో అటువంటి రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగ ఫలాల్ని, దేశభక్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది కదా. 10 మందికి ఆదర్శప్రాయంగా నిలిచేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ఆ పనిని మన ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టకపోతే ఎవడో వచ్చి ఏదో చేస్తాడు అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటే గనక మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? అందులోంచి పుట్టిందే ఇదండి. గత 6 సంవత్సరాల నుంచి కూడా జాతీయ దినోత్సవాలైన ఆగస్టు 15 అంటే స్వతంత్ర దినోత్సవం కానీ జనవరి 26వ తారీఖు అప్పటి వరకు కూడా నేను కూడా కాలేజెస్ వాళ్ళు, అదేవిధంగా కమ్యూనిటీ వాళ్ళు, మిగిలిన వాళ్ళు, అపార్ట్మెంట్ వాస్తువులు వాళ్ళందరూ కూడా ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమానికి నన్ను పిలిచేవాళ్ళు ముఖ్య అతిథిగా. నాతోటి జెండా వందన కార్యక్రమం చేపించేవాళ్ళు. సో నేను కూడా అందరిలాగానే వెళ్ళి తెల్ల చొక్కా వేసుకుని, ఇక మిగిలిన రోజు ఎట్లా సరే ఐరన్ చొక్కా కొత్తది తీయాల్సిందే, ఆ రోజు ఇక్కడ జెండా పెట్టాల్సిందే, పెట్టి వెళ్ళి జెండా ఎగరేసేవాడిని, వచ్చేవాడిని. దాని తర్వాత రాత్రిపూట అట్నుంచి వెళ్తా ఉంటే నేను ఎక్కడైతే కనుక జెండా ఎగరేశానో అక్కడ డెకరేషన్ చేసిన అన్ని కూడా రోడ్డు మీద పడిపోయాయి. అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే కనుక ప్రజలకి అనవసరమైన విషయాల మీద ఉన్నటువంటి అవగాహన అవసరమైన విషయాల్లో ఉండట్లేదు. ఈరోజు జాతీయ జెండా అంటే మన యొక్క ప్రతీక, మన యొక్క గౌరవం. ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, అదేవిధంగా ఉన్నవాడికి లేనివాడికి అందరికీ కూడా వాళ్ళకంటూ కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయి. కానీ ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ ఉన్నటువంటి పండగ అది జాతీయ దినోత్సవాలు. అది జనవరి 26 కావచ్చు, ఆగస్ట్ 15 కావచ్చు. మరి అటువంటి మనందరినీ కూడా ఒకటి చేసినటువంటి దేశభక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. సో ఈరోజు ప్రభుత్వాలు కూడా జెండా వందన కార్యక్రమాలు చేస్తున్నాయి తప్ప దాని తర్వాత పునరుపయోగించలేని జాతీయ జెండాల్ని, నలిగిపోయిన జెండాల్ని, చిరిగిపోయిన జెండాల్ని ఏ విధంగా జాగ్రత్త పరచాలి అని చెప్పి ఫ్లాగ్ కోడ్ 2002 అని చెప్పి నియమ నిబంధనలు రూపొందించడం జరిగింది. కానీ వాటిని గాలికి వదిలేసి జెండా వందనం చేసిన తర్వాత ఆ జెండాలన్నీ కూడా చెత్త కుప్పల్లో, మురికి కాలవల్లో, రోడ్ల మీద, చెట్ల మీద చిరిగిపోయి చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోటి కనిపించేటువంటి పరిస్థితి. అందు గురించే నా వంతు కింద మేము మా వెనిలా ఫౌండేషన్ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కంటిన్యూస్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సో ఎందుకు రాత్రిపూటే చేయాలి అని అంటే కనుక మనందరికి తెలిసిన విషయమే. మార్నింగ్ టైంలో ఈ యొక్క ఈ అకేషన్కి సంబంధించి అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఫ్లాగ్ హాస్టింగ్.
దాని తర్వాత ఈవినింగ్ టైంకి వచ్చేటప్పటికి అట్లీస్ట్ ఆ సదరు ఆ జాతీయ జెండాని ఎగరవేసేటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అటువంటి కార్యక్రమాలు వాళ్ళు చూసి వాళ్ళు ఏదైనా సరే అటువంటి జాగ్రత్తలు తీసుకుంటారేమో అని చెప్పి చూసిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ కార్మికులు పొద్దున్నే వస్తారు కాబట్టి అర్ధరాత్రి నుంచి మొదలవుతుందండి పాపం వాళ్ళ గమ్యం. వాళ్ళు చీపురు పెట్టే కంటే ముందుగా నేను వెళ్ళి ఆ జాతీయ జెండా మీద ఆ చీపురు కూడా పడనేయకూడదు అనే ఒక ఉద్దేశంతో రాత్రిపూట అర్ధరాత్రి చేయడం జరుగుతుందండి. సో రాత్రి కూడా 11 గంటలకి మీకు జీపీఎస్ మ్యాప్ కెమెరాలో టైం, డే టు టైం అన్ని కూడా ఫొటోస్లో ఉంటాయి. చేస్తే మార్నింగ్ 4:30-5 అయిందండి. అంటే మా ఫౌండేషన్ సభ్యులు నేను ఎంతవరకు తిరగగలుగుతామో అంతవరకు తిరిగి మా యొక్క బాధ్యత కింద మేము చేయడం జరుగుతుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అంటే కనుక ఎవరో ఒక వ్యక్తి మీద ఈ విధంగా లైక్ ఇట్లా ఆరోపణ వచ్చింది, లేదంటే కనుక బట్టగాల్చి మీదేశారు అనేటువంటి వీడియోలు ఏవైతే ఉంటాయో వాటికి కోట్ల కొద్ది వ్యూవర్షిప్లు, ఇంక్లూడింగ్ మై ఎఫ్బి ఆర్ ఇన్స్టాగ్రామ్. అదే ఇటువంటి పోస్టులు పెట్టండి, చెయ్యి వెళ్తే లైక్ కొట్టడానికి 10-15. సో అప్పుడే అర్థమైపోతుంది. అంటే ప్రజలకు ఎప్పుడూ కూడా స్పైసీ కంటెంట్ కావాలి, పనికొచ్చే కంటెంట్ వద్దు, దేశభక్తికి సంబంధించింది అస్సలు వద్దు అని చెప్పి క్లియర్గా ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు తెలిసిన విషయం కాదు. మేము మొదటిసారిగా ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు ప్రజలకి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా వీరికి వ్యూవర్షిప్ ఉండదు, ఇది ఉండదు. ఇంక్లూడింగ్ అంటే ఈరోజు మీరు ఆ దేశభక్తి విలువేంటో తెలుసు కాబట్టి, మీరు సామాజిక బాధ్యత కలిగి ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఈరోజు నన్ను కూర్చోబెట్టి ఈ స్టూడియోలో దాని మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు నాతోటి ఎంతమంది వాయిస్లు తీసుకుంటారండి? ఎందుకు వాళ్ళు కూర్చోబెట్టలేదు? సో ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. సో ప్రజలు కూడా ఇలా కంటిన్యూ చేస్తారా? 100% నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా చేస్తా. ఇంకొక విషయం చెప్తా ప్రాక్టికల్గా మీకు. ఈ మధ్యలో కొన్నిసార్లు ఫస్ట్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేసినప్పుడు నాతో వచ్చిన టీము 50 మంది అండి. దాని తర్వాత ఇమ్మీడియట్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టీము 8 మంది అండి. దాని తర్వాత 5 అండి. నిన్న నేను ఒక్కడినండి. మీరు అనుకోవచ్చు ఆ విజువల్ చూస్తూ ఉంటే సుంక నరేష్ ఒక్కడే వేస్తున్నాడు అంటే మళ్ళీ మిగులు కనిపించడం వీడికి ఇష్టం లేదేమో, వీడికి పబ్లిసిటీ పిచ్చ కదా అని చెప్పి అనుకోగలరు. ఎవరు రాలే, మీరు డ్రైవర్ ఇద్దరేనా? అంతే. సో ఆ డ్రైవర్ కూడా బిర్యానీ పెట్టించి అరే బాబు మార్నింగ్ లేట్గా రారా అని చెప్పని మార్నింగ్ నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన. మరి ఆడు 3 గంటల వరకు వాడికి ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకంటే కలిసి ఉంటుంది కానీ వాళ్ళందరికీ ఉండాలని చెప్పి హౌ వుడ్ ఐ ఎక్స్పెక్ట్. సో అదండి పరిస్థితి. అందుగురించి అక్కడ నేను ఒక్కడే కనిపిస్తున్నా. ఇది ఒకటి సరిపోతుందిగా, ఎవడు వచ్చినా రాకపోయినా కూడా నేనైతే చేస్తాగా. ఇప్పుడు మనం తింటున్నాం, ఆకలేసినప్పుడు మనం ఒక్కలే తింటున్నాంగా, ఎవడో వస్తాడని చెప్పి వెయిట్ చేయట్లేదుగా. సో ఇవన్నీ కూడా ఎంత రిక్వైర్మెంట్, దేశభక్తి కూడా అంతే రిక్వైర్మెంట్. ఎక్కడో బయట గల్లీల్లో రోడ్ల మీద నేషనల్ హైవేల మీద తిరగాల్సిన అవసరం లేదు. మీ ఏరియాలో మీకు కనిపించింది తీసి జేబులో పెట్టుకోండి. అయితే ఈ విధంగా సేకరించిన జెండాల్ని ఏం చెయ్యాలి అనేది కూడా పాయింట్ ఫర్ కన్సిడరేషన్. రైట్, కింద పడిపోయినటువంటి జెండాలు, అదే విధంగా చిరిగిపోయినటువంటివి, అక్కడ ఇక్కడ పడినటువంటి జెండాలు సేకరించి 2 ways ఉంటాయండి ఫ్లాగ్ కోడ్లో. ఒకటి గౌరవప్రదంగా దహనం చేయాలి. సో ఆ దహనం చేసేది ఎట్లా ఉండాలి అంటే కనుక సెక్యూర్గా ఉండాలి, ప్రైవసీ మెయింటైన్ చేయాలి. అంటే దాని విజువల్ తీసి వీడియో తీసి పెట్టడం అటువంటి చేయకూడదు. సో ఎవరికి కనిపించకుండా ఒక ఏరియాలో గౌరవప్రదంగా దహనం చేయాలి. లేదు అంటే కనుక ఖననం అంటే కప్పి పెట్టడం. ఎట్లా? అది కూడా ఒక చెక్క పెట్టి తీసుకొని చెక్క పెట్టిలో వాటిని జాగ్రత్తగా భద్రపరిచి వాటిని కూడా ఎవరూ చూడకుండా అటువంటి ఖననం చేసేటప్పుడు జాగ్రత్తగా వాటిని భూమిలో కప్పెట్టాలి. సో ఇది పద్ధతి అండి. సో ఆ విధంగానే నేను ఆ పెట్టిలో పెట్టి చేసిన 2వ పద్ధతిని ఎంచుకున్నాను. ఎందుకంటే కనుక దహనం చేయడం అనేది నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి నచ్చదు చాలా మందికి. సో నేను ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు యువతలో మరి దేశభక్తి పెంపొందించాలంటే ఏం చేయాలండి? ఏం చేస్తే వాళ్ళలో ఆ దేశభక్తి పెంపొందే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ దేశభక్తి ఏ విధంగా పెంపొందించాలి, ఏ విధంగా మిగిలిన వ్యక్తులు కూడా ఈ విధంగా తీసుకురావాలి అని అంటే కనుక ప్రోత్సాహాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రోత్సాహాలు అంటే మీరు అన్నట్టు ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలిపెట్టుకొని దేశ రక్షణ కోసం ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా వెళ్ళి మన కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు కానీ, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కానీ, వీఆర్ అంటే సముచితమైన సర్వీస్ చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుని ముందస్తుగా తీసుకొచ్చిన వాళ్ళకి కానీ ప్రభుత్వం ప్రోత్సాహాలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. అవును. దానికి సంబంధించి ఏం చేస్తారు అని అంటే కనుక ల్యాండ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దాంట్లో డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ అని చెప్పని ఉంటుంది. అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఆ యొక్క ల్యాండ్ని బట్టి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఓకేనా? అసైన్మెంట్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక 10 సంవత్సరాల వరకు ఈ విధంగా ఎవరైతే గనక దేశానికి సేవ చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్ కావచ్చు, తదితర కేటగిరీలకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వము ఈ విధంగా ల్యాండ్ అలాట్మెంట్ అనేది చేయడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత సదరు భూమిని వాళ్ళు అమ్ముకోవచ్చు. అయితే ఈ 10 సంవత్సరాల వరకు కూడా ఆ భూమి ఎట్లా చూపిస్తుంది అని అంటే కనుక లావణీ పట్ట
అసైన్మెంట్ ల్యాండ్ ఆ విధంగా మనకి ఆన్లైన్లో చూపిస్తూ ఉంటుంది. అంటే సబ్ రిజిస్టర్ దగ్గర కానీ లేదంటే కనుక కన్సర్న్ తహసీల్దార్ దగ్గర కానీ ప్రభుత్వ సైట్లో 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి రూల్ ఉంది కదా. ఈ 10 సంవత్సరాల తర్వాత పిల్లల ఉద్యోగాల నిమిత్తమో, లేదు అంటే కనుక పెళ్లిళ్ళ నిమిత్తమో, లేదు అని అంటే కనుక ఒక ఇల్లు కొనుక్కోవడానికో, లేదు అంటే కనుక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హాస్పిటల్ ఖర్చుల కోసమో సదరు భూమిని అమ్ముకోవాలి అని అంటే కనుక ఇక్కడ ఒక మెలికి పెడుతుంది ప్రభుత్వం. ఏంటి అని అంటే కనుక సదరు భూములకు సంబంధించి ఎన్ఓసి కావాలి ఆ యొక్క జిల్లా మెజిస్ట్రేట్ అంటే ఎవరు, కలెక్టర్ దగ్గర నుంచి అని చెప్పని ఇక్కడ మొదలవుతుందండి అసలు సినిమా. ఎందుకురా దేశ సేవ చేశాము అని చెప్పని వాళ్ళు దేశ సేవలో కాళ్ళు చేతులు పోయినప్పుడు కూడా బాధపడి ఉంటారు, కానీ ఈ యొక్క మెలికి పెట్టినప్పుడు బాధపడతారండి. ఆ కలెక్టర్ చుట్టూ తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి మధ్యలో బ్రోకర్లు వచ్చి 50 లక్షలు ఇయ్యి, కోటి రూపాయలు ఇయ్యి, నేను చేస్తా అని చెప్పని కొంతమంది ఆ విధంగా కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతుల్లో మోసపోయి చివరికి అసలు దాన్ని ఏమీ చేసుకోకుండా వదిలిపెట్టేసి కబ్జాదారులు పరం చేసేటువంటి పరిస్థితి ఉందండి. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక నిజంగా దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేశం సేవ చేస్తే ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వాలు మనకు కల్పిస్తున్నాయి అని చెప్పని రెండో తరాన్ని ఈ విధంగా దేశ సేవకు వైపు మళ్లించడానికి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, అదేవిధంగా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా, ఒక నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసినటువంటి అంటే కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తిగా వాళ్ళ యొక్క బాధలు చూసి ఒక దేశభక్తిని పెంపొందించాలి. భారతదేశం నా దేశం. సో ఈ దేశభక్తిని పెంపొందించడానికి నేను నా వెన్నెల ఫౌండేషన్ ద్వారా ఈరోజు మీ ముందు చెప్తున్నాను. నా ఫోన్ నెంబర్ 7710678678. మళ్ళీ చెప్తున్నాను 7710678678. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది డిస్ప్లే. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఎవరైతే గనక ఈ విధంగా ప్రభుత్వం మీకు ఎవరైతే గనక దేశభక్తికి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ, అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ తదితర రంగాలకి సంబంధించి సేవ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో, మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఎన్ఓసీలు కావాలి అని చెప్పి మెలికలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే కనుక మీకు అటువంటి సమస్య ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను మీ యొక్క సమస్యని నా సొంత ఖర్చులు పెట్టుకుని లీగల్గా ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాటిని తీర్చి మీరు ఆ భూమి అమ్ముకునే విధంగా చేసే బాధ్యత నాది పూర్తిగా. ఒక లీగల్గానే కాదు, దానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన ఏమున్నా కూడా, అంటే ఒక జిరాక్స్ తీయాలి అని అంటే కనుక దానికి ఒక 1 రూపీ కాస్ట్ అవుతుందండి. ఆ 1 రూపీ కూడా నేనే పెట్టుకుంటా. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒక వ్యక్తి అని అంటే కనుక ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఆ డబ్బులు కూడా నేను పెట్టుకుంటాను. అట్లా ఎంతైనా కూడా ఆ అమౌంట్ని పెట్టుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఒక భారతదేశ పౌరుడిగా ఇది నా ప్రాథమిక బాధ్యత కాబట్టి నేను గుర్తించి నేను ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి వీళ్ళకి మీ యొక్క భూములకు సంబంధించి ఎన్ఓసి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నేను క్లియర్ చేసి పెడతాను. అదేవిధంగా ఫ్రీగా ఐదర్ లీగల్ అండ్ ఫైనాన్షియల్ 2 విధాలుగా కూడా నేను చేసి పెడతాను. అదేవిధంగా వాళ్ళ కుటుంబాల్లో ఏవైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉంటే గనక వాళ్ళకి సంబంధించి అది జెన్యూన్గా ఉంటే మాత్రము వాటికి సంబంధించి కూడా నేను ఎంతైనా కూడా ఆర్థిక సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సూపర్ అండి, చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ కండిషన్ ఉందండి. నేను ఇది చేస్తున్నా కాబట్టి వాళ్ళ కుటుంబంలోంచి కుదిరితే ఒక వ్యక్తిని దేశ రక్షణ కోసం ఆర్మీలోకి పంపించాలి. తద్వారా ఏమవుతుంది అంటే కనుక ఒక ప్రోత్సాహానికి ఇటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే కనుక ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి మన దేశ రక్షణ కోసము వాలంటరీగా ముందుకు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది, దేశభక్తి పెంపొందించడానికి ఉంటుంది. అవునండి, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి. జనరల్గా ఆగస్ట్ 15 లేకపోతే 26 ఈ 2 సార్లు కూడా మనం జెండా వందనాలు చేసేటప్పుడు కొంచెం బిట్ డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి, వాటిని చెప్పండి. ఫస్ట్ ఇంగ్లీష్లో ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు, ఫ్లాగ్ అండ్ ఫ్యూయల్ అంటారు. అంటే జాతీయ జెండాని ఎగరవేయడం అంటారు, జాతీయ జెండాని ఆవిష్కరించడం అంటారు. ఆగస్టు 15 రోజు జాతీయ జెండాని ఎగరవేస్తారు. జనవరి 26వ తారీఖు జాతీయ జెండాని ఆవిష్కరిస్తారు. జనవరి 26వ తారీఖు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు జాతీయ జెండాని ఆవిష్కరిస్తారు. ఆగస్టు 15 రోజు ప్రధానమంత్రి జాతీయ జెండాని ఎగరవేస్తారు. ఆగస్టు 15వ రోజు జాతీయ జెండాని ఎగరవేసే క్రమంలో జాతీయ జెండా కింద నుంచి పోల్ కింద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత దాన్ని గట్టిగా పుల్ చేస్తే అప్పుడు మనకి జాతీయ జెండా ఓపెన్ అవుతుంది, స్వేచ్ఛగా వేవింగ్ చేస్తుంది. సో దాని అర్థం ఏంటి అని అంటే కనుక ఒక బ్రిటిష్ పాలన అంటే వాళ్ళు మనల్ని ఒక 180 సంవత్సరాల మించి పాలించారు. వాళ్ళ దగ్గర నుంచి మనం స్వతంత్రం తెచ్చుకున్నాము, సరికొత్త స్వతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నాము అని చెప్పని
ఆ కింద నుంచి ఫ్లాగ్ పైకి వెళ్ళి మనకు అది సూచిస్తుంది. జనవరి 26వ తారీఖు ఏం జరుగుతుంది అని అంటే కనుక మనం సాధించుకున్న స్వతంత్రం దేశంలో మనం మన పాలన స్వేచ్ఛగా చేసుకోవడానికి ప్రజాస్వామ్యం అనే ఒక పద్ధతిని ఎంచుకున్నాము అని తెలియజేయడానికి 1950లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. కాబట్టి జాతీయ జెండాని ఆల్రెడీ పైన ముడేసి కట్టేస్తారు. కట్టేసిన తర్వాత కింద నుంచి పుల్ చేస్తే పైన జాతీయ జెండా ఓపెన్ అవుతుంది. సో అది డిఫరెన్స్ అండి. సూపర్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నంబర్ డిస్ప్లే చేస్తాము. షూర్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మెన్కి హెల్ప్ చేస్తానన్నారు కదా. ఎస్, ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళేనండి ఇప్పుడు ఈ రోజు దేశానికి మనం ఈ విధంగా స్వేచ్ఛగా ఉన్నాము అని అంటే, తిరగగలుగుతున్నాము అని అంటే కనుక ఆపరేషన్ సింధూర్ లాంటిది మనం చూసాము. అటువంటి యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధాలు జరగకుండా మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే కనుక అటువంటి వాళ్ళ పాత్ర చాలా కీలకం. నేను కూడా ఈ వేరుతున్న క్రమంలో దేశభక్తి అంటే కనుక జనవరి 26కి ఆగస్టు 15కి జాతీయ జెండాలో ఏరటం కాదు, అంతకుమించి ఇంకేదో చేయాల్సి ఉంది నేను అని అనిపించింది. కాబట్టి ఈరోజు మన ద్వారా నేను ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.